నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. ప్రయాగరాజ్లో అత్యంత వేడుకగా మహాకుంభమేళా పర్వదినాలు కొనసాగుతున్నాయి. కోట్లాది భక్తజనం పవిత్ర స్నానాలు చేస్తున్నారు. మరి ఈ వేడుకలో పాల్గొనలేని వారి పరిస్థితి ఏంటి? గొప్ప పుణ్యఫలాన్ని పొందే అవకాశం దూరమైనట్టేనా? పాప ప్రక్షాళన చేసుకునే అవకాశం లేనట్టేనా? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జ్యోతిష అధ్యాపకులు, ఆధ్యాత్మిక విషయాల విశ్లేషకులు శ్రీ జాలా సోమనాథ శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. కుంభమేళా నేపథ్యంలో పర్వదినాల సందర్భంగా నదీ స్నానం అని, అఘోరాల దర్శనం అని, నాగసాధువుల దర్శనం అని ఎన్నెన్నో విశేషాలు మన ముందుకు వస్తున్నాయి. అయితే చాలామందిలో ఏంటంటే, నేను కుంభమేళాకి వెళ్ళలేకపోతున్నాను, వెళ్తానో వెళ్ళలేనో, అయితే గొప్ప పుణ్యఫలాన్ని నేను కోల్పోతానేమో అనేటువంటి ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది. అలాంటి వారు నిజంగా ఆ ఫలాన్ని పొందలేనట్టేనా? వారి ముందు ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? మన ధర్మశాస్త్రాలు ఏ విధంగా ఈ పరిస్థితిని మనకి వివరిస్తున్నాయనేది కాస్త తెలియజేయండి. ధన్యవాదాలండి. ముందుగా మన జాగృతి ప్రేక్షకులందరికీ సనాతన ధర్మ పరిరక్షణలో నిమగ్నమై ఉన్న మనందరం విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నందుకు అభివాదాలు చేస్తూ శుభాకాంక్షలతో నమస్కరిస్తున్నాను. సనాతన ధర్మం ఎన్నో ఏళ్ల నుంచి వస్తూ ఇప్పటికీ కూడా పనికి వచ్చే ధర్మము అని, అంటే పనికి వచ్చే జీవన విధానము అని. అలాంటి విధానంలో ఎక్కడో పుణ్యం వస్తుంది, అది పోతుంది, ఈ అవకాశం పోతే జన్మాంతరంలో రాదు, ఇలాంటివన్నీ అనుకోవడం కేవలం ఒక అపోహ. మనకి ఋషులు ఎంతో ప్రయాసతో, తపస్సుతో ఒక జీవన విధానం నిర్దేశించినారు. ఈ జీవన విధానం నిర్దేశించినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇదే జీవన విధానం కాదండి. ప్రపంచంలో ఏ చోట ఉన్నా అక్కడి వాతావరణానికి సంబంధించి దానికి తగినట్టుగానే నియమాలు మనకి చెప్పారు. మనది అదృష్టవశాత్తు కర్మభూమి అయినటువంటి భారతదేశం ఆ కాలంలో సమశీతోష్ణ మండలంగా ఉన్నందుకు అచ్చమైన నాగరికతలు ఇక్కడే అభివృద్ధి చెందాయి. అప్పుడు జనాలు లేరు, జనాభా లేదు. మానవుడు పరిణామ క్రమంలో ఎక్కువగా నాగరికతలు వృద్ధి చెందింది కేవలం మధ్య ఏషియాలో మాత్రమే. అందుకే మనకి ఇటువైపు మన దగ్గర హరప్ప, మొహంజదారో, ఆ పైన కాందహారు, ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉంటాయి. ఇలా ఆది కాలంలో ఎప్పుడైతే మనుష్యులు పరిణామ క్రమంలో సంఘజీవనం అనేది ఏర్పరచుకొని ఆరోగ్యం కోసం ఏముండాలి, ఎలా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు మనకి జీవన విధానం నిర్దేశించినారు. అప్పుడు అందరూ ఎక్కడో దగ్గర అడవుల్లో ఉండేవాళ్ళం, సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళం. సాధారణంగా జనసంచారం, నాగరికతలన్నీ ఒక నదుల పక్కనే డెవలప్ అవుతాయి. అలా విధంగా నదుల పక్కనే ఎక్కువ వృద్ధి చెందిన, నదులకి మళ్ళీ కొంచెం దూరంగా కూడా వెళ్ళి అక్కడ వ్యవసాయాలు చేసుకుంటూ మనం జీవనం మొదలుపెట్టాం. ఆ క్రమంలో ఎక్కడెక్కడికో అందరూ జనాలు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి అందరూ కలిసి ఒక చోటికి ఎప్పుడూ రాలేరు. కాబట్టి ఏదో ఒక మనకి ప్రకృతిలో ఉన్న సంఘటనకి సంబంధించి కనెక్షన్ ఇచ్చి ఆ రోజు ఇట్లా ఫలానందరం మనం కలుసుకుందాము అని. ఎందుకంటే ఇవాళ ఉన్నట్టు వాళ్ళు రేపు మనకు కమ్యూనికేషన్స్ లేవు. అందువల్ల వాళ్ళు ఏమన్నారు, ఈ భూమి మీద ప్రకృతిలో కొన్ని మార్పులు వస్తుంటాయి, ఆ మార్పులు ఫలాని నాడు మార్పు వస్తుంది, ఆ మార్పు కారణంగా ఆ రోజు మనం అందరం కలుసుకుందాం. ఎక్కడ కలుసుకుందాం అంటే అన్ని చోట్ల మంచిగా నీరు, వాతావరణం అన్నీ బాగున్న చోట మనం కలుసుకుందాం. కలుసుకుని మన సాధక బాధకాలన్నీ చెప్పుకొని మనకు సంపాదించిన విజ్ఞానాన్ని పంచుకుందాం అని ముఖ్యంగా అలాంటి చర్యలో భాగంగా మనకి నదీ ప్రాంతాలలో, నదీ తీరాలలో మనకి ఈ కలవడం, కలుసుకోవడం మేళ అనేటువంటివి ఆరంభించారు. ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితమే మన హర్షవర్ధనుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయన ఇది కాస్త ఆర్గనైజ్ చెయ్యాలి అని ప్రభుత్వం, రాజు తలుచుకుంటే అవుతుంది కదా, అలా ప్రభుత్వం తరఫు నుంచి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఫలాని చోటికి రండి, హాయిగా అక్కడ ఉండండి. ఎప్పుడు రావాలి మరి? ఎప్పుడు రావాలి అంటే సూర్యుడు ఉత్తరాయణం కాలం మొదలైన నాడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణం రోజు రండి అన్నాడు. అలా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు మకర సంక్రమణం అవుతుంది. మకర సంక్రమణపు రోజు నాడు తప్పకుండా అక్కడికి రండి అన్నారు. వచ్చి నదుల దగ్గర స్నానాలు చేయండి. ఎక్కడ చేయాలి మరి? భారతదేశంలో జీవ నదులు అంటాం. ఎప్పటికీ నదులు ఉంటాయి, మనలో జీవం పోస్తుంటాయి. నదుల్లో కానీ చిన్న జీవనదులైనా, జీవనదులు కాకపోయినా వాటిలో ఉండేటువంటి ఔషధ గుణాల కారణంగా మనకి జవసత్వాలు వస్తుంటాయి.
ఎందుకంటే నదులు ఎక్కడో పుట్టి ఎన్నో చోట్ల నుంచి పారుకుంటూ వస్తూ ఎన్నో భౌతికమైనటువంటి భౌగోళిక సంబంధమైనటువంటి ఆ ఔషధులన్నిటి మీద గుండా వస్తూ మనకి వాతావరణం నుంచి వచ్చి ఎన్నో ఔషధ గుణాలు ఇస్తాయి. ఆ కారణంగా నదుల దగ్గర ఉండి నదుల స్నానాలు చేసినట్టయితే బాగుంటుంది అని. ఆ క్రమంలో రోజు స్నానం చేస్తాం, కానీ మన దగ్గర ప్రాంతంలో నీళ్ళే చేస్తాం. అందువల్ల నదుల దగ్గర చేస్తే బాగుంటుంది. ఆ సమయంలో అందరం మేళా పెట్టుకుందాం, అప్పుడు మన జ్ఞానం అంతా పంచుకుందాం అని చెప్పేసి మన భారతదేశంలో చాలా కాలం నుంచి కూడా చాలా అతి పవిత్రమైనటువంటి సంగమ స్థానం ప్రయాగ అంటాం, ప్రయాగరాజ్ అంటాం. ప్రయాగరాజులో అక్కడ నదులు 3 నదులు గంగా, యమున, సరస్వతి సంగమం. అది అంటే 3 ప్రాంతాల నుంచి వచ్చే ఔషధ గుణాలున్న నీళ్లు ఒక్క దగ్గరికి వస్తాయి. అక్కడ మనకి ఆటోమేటిక్గా మనం స్నానం చేసినట్లయితే చాలా లాభం ఉంటుందని సంగమ స్థానమైనటువంటి ప్రయాగలో అందరం కలుసుకుందాం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు కలుసుకుందాం అన్నారు. మరి ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుంది అంటే మనకి సాధారణంగా చలికాలం అయిపోయి మనకి శిశిర ఋతువు ఆరంభంలో వస్తుంది. హేమంత ఋతువు ఆల్మోస్ట్ వస్తుంది. ఆ టైంలో అక్కడికి వస్తే మనకు తెలియదు ఎప్పుడు సూర్యుడు వస్తున్నాడో, లెక్కలన్నీ తెలియవు కదా. అందువల్ల ఆ టైంలో మనకి చాంద్రమానం ప్రకారం ఏ మాసం ఉంటుంది చూశారు. అప్పుడు మాఘమాసం వస్తుంది. అందువల్ల మాఘ పూర్ణిమ నాడు అది తెలుస్తుంది మనకి. ఎలాగో ఎందుకంటే చంద్రుడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది, మాఘమాసంలో మాఘ పూర్ణిమ తెలుస్తుంది. అలా మాఘ పూర్ణిమ తెలుసు కాబట్టి ఆ రోజు వచ్చి తప్పకుండా అక్కడ స్నానాలు చేయాలి అన్నారు. అలా మాఘ పూర్ణిమ నాడు ప్రయాగలో గంగా తీరంలో గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేస్తూ మరి వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోరు కదా. అందువల్ల నాకు కొద్ది రోజులు ఉందాం. మళ్ళీ ఎన్నాళ్ళు ఉందాం అంటే మనకు ప్రకృతిలో మనం ఉన్నాం, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మనకు అవాళ రేపు ఇవాళగా మనకి అవన్నీ లేవు కదా, స్పీడ్ లైఫ్ లేదు. అందువల్ల వాళ్ళు ఏమన్నారు, మాఘమాసంలో పున్నమనాడు వస్తే ఆ పున్నమనాటి నుంచి తర్వాత మాఘ బహుళమందు శివరాత్రి వస్తుంది. అందువల్ల శివరాత్రి వరకు ఉందామన్నారు. కానీ మాఘ పూర్ణిమ నుంచే శివరాత్రి అదే లిమిటెడా అంటే కాదు. ఎందుకంటే మాఘ పూర్ణిమ కన్నా ముందు కూడా ఉత్తరాయణం వచ్చేస్తుంది. అందువల్ల ఉత్తరాయణ సంక్రమణ కాలం నుంచి అంటే సాధారణంగా అది పుష్యమాసంలో వస్తుంది. మనకి జనవరి 16 మనం ఇప్పుడు పూర్ణశకం క్యాలెండర్ ప్రకారం చూస్తాం. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 20 ప్రాంతం వరకు ఈ నెల 10 రోజులు ఆల్మోస్ట్ ఈ విధంగా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మధ్యలో మాఘమాసం, మాఘమాస పూర్ణిమ నుంచి బహుళ చతుర్దశి నాడు శివరాత్రి. ఈలోగా చంద్రుడు మళ్ళీ మాఘమాసంలోకి వచ్చాడు కాబట్టి అంటే మనకి పగటి కాలం పెరగడం మొదలు పెడుతుంది. ఉత్తరాయణం అంటే పగటి కాలం పెరగడం మనకి చాలా అనుకూలమైంది కాబట్టి వాళ్ళు ఏమన్నారు, మాఘ పంచమి నాడు అంటే 5 రోజుల తర్వాత, అమావాస్య తర్వాత 5 రోజుల తర్వాత మనకి చాలా మంచిది అది అని వసంత పంచమి అంటారు దాన్ని, లేదా శ్రీ పంచమి అంటారు. సో ఆ పంచమి నాడు స్నానం చేద్దామన్నారు. తర్వాత ఇంకొకటి ఏమి ఏర్పాటు చేశారు, రథసప్తమి ఏర్పాటు చేశారు. రథసప్తమి ఏంటి అంటే ఇంక అప్పటి నుంచి తప్పకుండా రోజు కాలం పెరుగుతూ వస్తుంటుంది. అది దానికోసం వెయిట్ చేసి మన భీష్ముడు మహాభారత సమయంలో ఏకాదశి నాడు మరణిస్తాడు. అందువల్ల ఆ రథసప్తమి నుంచి మొదలుపెట్టి, సప్తమి ఏంటి అంటే నెలలో ఒక 7 రోజుల తర్వాత వస్తుంది. తర్వాత 7 రోజులు ఫుల్ చంద్రుడు ఉంటాడు, పౌర్ణమి వస్తుంది. తర్వాత మళ్ళీ 7 రోజులు ఫుల్గా చంద్రుడు ఉంటాడు, తగ్గుతుంటాడు కానీ తర్వాత మళ్ళీ క్షీణచంద్రుడు అవుతాడు. అందువల్ల సప్తమి ఆధారంగా తీసుకొని రథసప్తమి కూడా మంచి పండుగలాగా చేసుకోవాలి, పర్వంలాగా చేసుకోవాలి అని రథసప్తమి నుంచి అంటే మాఘ పంచమి నుంచి, సప్తమి నుంచి, తర్వాత పున్నమ నుంచి శివరాత్రి, ఇవన్నీ మంచి సందర్భాలు కాబట్టి వచ్చిన వాళ్ళు ఆ నెల రోజుల పాటు వస్తూ ఉండండి. అంతకన్నా ముందు రాలేరు, ఎందుకంటే చలికాలం ఎక్కడెక్కడ ఉంటారు. ఇప్పుడు చలికాలం అయిపోయి వస్తున్నాం కాబట్టి అందరూ రండి, అందరం కలుసుకుందాం, మాట్లాడదామని. ఆ క్రమంలో కుంభమేళ, కుంభ అనే పాఠం ఎందుకు వచ్చింది అంటే అప్పటికి సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తుంటాడు. కుంభంలో ఆయన నడుస్తున్నప్పుడే, కుంభంలో సంచరిస్తున్నప్పుడే ఈ కుంభమేళ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు కుంభమేళ అనేది ఎప్పటి నుంచి పెట్టారు, ఉత్తరాయణం వచ్చినప్పటి నుంచి పెట్టారు. ఆయన ఉత్తరాయణంలో మకర రాశిలోనే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే శివరాత్రి వస్తుందో శివరాత్రి కల్లా ఆయన కుంభంలో ఉండిపోతాడు. అందువల్ల కుంభరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు నదుల దగ్గర కలుసుకుందామని, ముఖ్యంగా గంగా నది దగ్గర కలుసుకుందామని. ఆ గంగా నది ఎందుకు చెప్పారంటే ఇప్పట్లాగా భారతదేశం అప్పుడు ఇంత విశాలంగా ఉన్నా కానీ కమ్యూనికేషన్ ఉండేది కాదు. అందువల్ల దక్షిణ దేశం వైపు వాళ్ళకి ఎక్కువ జనాభా ఉండేది కాదు, బాగా అడవులు ఉండేవి, దండకారణ్యం అంటారు. అందుకే శ్రీరాముడు అంతా నడిచిందంతా అడవులోనే నడిచాడు. ఆ అరణ్య ప్రాంతాల్లోంచి పెద్దగా అవసరం లేకపోయింది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు నాగరికత అనేది ఎక్కువ ఎక్కడ ఉంది అంటే మధ్య ప్రాంతంలో గంగా తీరంలోనే ఉంది. గంగా తీరం, సరస్వతి తీరం, తర్వాత యమునా తీరం ఇక్కడే ఉంది, కురుక్షేత్రం ఇదంతా. అందువల్ల అక్కడి నుంచి అందరూ ఇక్కడికి రావాలని చెప్పేసి గంగా తీరాన ప్రయాగ క్షేత్రంలో దాన్ని ప్రయాగరాజ్ అంటారు. ప్రయాగ క్షేత్రాలకెల్లా రాజు లాంటిది. ఆ ప్రయాగ క్షేత్రంలో మనందరం కలుసుకుందామని, అప్పుడు అది చాలా ముఖ్యమైనది, విశేషమైనది కాబట్టి
ఆ హిమాలయాల్లోంచి ఇంకెక్కడి నుంచో ఎక్కడ తెలియని చోట్లకు పోయి ఉన్నటువంటి సాధువులు, ఉన్నటువంటి ఈ యోగులు వాళ్ళందరూ కూడా వస్తారని, వాళ్ళందరి దగ్గర వాళ్ళని చూసే అదృష్టం మనకు కలుగుతుందని కుంభమేళ అనేది తీసుకొచ్చారు. కుంభమేళకు విచ్చేసేటువంటి సాధు సన్యాసుల పాత్ర ఏమిటి, దాని గురించి కూడా కొంచెం వివరించండి. దీంట్లో సాధువులు ఈ కాలంలో మన ఈ తరాలకు సాధువులు అంటే ఏం తెలుసు అంటే కేవలం ముక్కు మూసుకుంటారు, ఎక్కడో కూర్చుంటారు అని ఉంటుంది. కానీ సాధువులు గత చరిత్రలో సమాజానికి కావలసిన విజ్ఞానాన్ని అందించేటువంటి శాస్త్రజ్ఞులు వాళ్ళు. ఋషులు ఎలాగూ ఉన్నారు, ఋషులేమో రీసెర్చ్ చేస్తూ చెప్పేవాళ్ళు. సాధువులు ఏం చేసేవాళ్ళు, సమాజానికి దూరంగా ఉండి సమాజంలో జరుగుతున్నవన్నీ చూసుకుంటూ వాటికి అతీతంగా వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ సాధువు అలాంటి వాడు. ఆ సాధువులు తమ ఉపాసనలో ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, అరణ్యాల్లో లేకపోతే కొండల్లో, కొండ గుహల్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ మరి ఆ ఉపాసనా బలంతో వచ్చేటువంటి విజ్ఞానం ఉంటుంది కదా, ఆ విజ్ఞానాన్ని మళ్ళీ జనసామాన్యానికి అందించాలి అంటే జనసామాన్యం వచ్చిన చోటికి రావాలి. అందువల్లనే కుంభమేళా లాంటి సమయంలో సాధువులకి, తర్వాత వీళ్ళకి యోగులకి, వాళ్ళందరినీ మనం దర్శనాలు చేసుకోవాలంటాం. దర్శనం చేసుకోవాలంటే ఏంటి, వాళ్ళ పోయి డబ్బులు వేసి ఇచ్చిరమ్మని కాదు. అక్కడికి వెళ్తే వాళ్ళ ఆరా మనకు వస్తుంది, వాళ్ళలో ఉన్న తేజస్సు మనం కొంచెమైనా అనుభవిస్తాం. ఆ నెల రోజులు ఒక మంచి యాత్రలాగా చేస్తాం మనం. ఆ క్రమంలో మనకి తేజస్సు పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని చోట్ల తిరిగి వస్తుంటారు కాబట్టి. ఆ విధంగా వాళ్ళ నుంచి జ్ఞానం పొందడానికి ఇది ఒక ఆధారమైన కాన్ఫరెన్స్ అన్నమాట. ఇందులో ప్రధానంగా నాగసాధువుల గురించి, అఘోరీల గురించి, అఖాడాల గురించి చెప్తే ఇలా ఎన్నెన్నో భిన్నమైనటువంటి సంప్రదాయాల గురించి. అఖాడా అనేది ప్రత్యేకమైన పదం. ఏంటంటే అందరి గ్రూప్ అన్నమాట. ఆ నాగసాధువులు, తర్వాత అఘోరాలు, వీళ్ళంతా కలిసి, అందరూ కలిసి సమాజ శ్రేయస్సు కోసం ఇలా చేయండి, ఇలా అన్నీ పాటించండి అని ఆదేశాలు ఇస్తారు. అందువల్ల ఆదేశాలు ఇచ్చే సాధువుల యొక్క సమూహాన్ని అఖాడా అంటారు. అందువల్ల అఖాడా వాళ్ళు ఆదేశం ఇస్తారు. ఇవన్నీ హిందీ పదాలు, సంస్కృత పదాల నుంచి వచ్చినవి. అఘోరాలు, తర్వాత మన నాగసాధువులు, వీళ్ళు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఉపాసనతో వాళ్ళు వాళ్ళ దేశాల్లో, వాళ్ళ ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళు నాగసాధువులు. నాగ అంటే ఏంటంటే మన వాంగ్మయంలో నాగ అంటే పాము అని మనకి తెలుసు సాధారణంగా. కానీ ఫిజిక్స్ ప్రకారం మనం సైన్స్ చూసినప్పుడు నాగ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, విద్యుదయస్కాంత శక్తి. ఆ విద్యుదయస్కాంత శక్తిని కూడా మనం నాగుబాం అంటాం. మన పురాణాల్లో అదే. మొత్తం ప్రపంచం అంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి కదా, విద్యుదయస్కాంత శక్తితోనే కదా గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఉన్నది. అవన్నీ ఎవరు మోస్తున్నారు అంటే విద్యుదయస్కాంత శక్తి మోస్తుంది. అందువల్ల విద్యుదయస్కాంత శక్తి మోస్తుంది అనే దానికి బదులు ఆదిశేషుడు మోస్తున్నాడు అంటాం. ఆదిశేషుడు అంటే పెద్ద పాము, 1000 తలల పాముని కాదు. 1000 తలలు అంటే ఆ శక్తి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది అని. అలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీయే పృథివీని, అది మన మొత్తం విశ్వాన్ని పట్టి ఆధారంగా ఉందని ఆదిశేషుడు ఆధారం అన్నారు. అందువల్ల దీన్ని ఆదిశేషువునే పడకగా చేసుకుని విష్ణుమూర్తి ఉంటాడు, ఆదిశేషువునే తన మీద వేసుకుని శివుడు ఉంటాడు, ఆ శేషువులనే అంటే పాములనే తన నడుముకు కట్టుకుని గణపతి ఉంటాడు, ఆ పామే మన కుమారస్వామి అవుతాడు. అంటే వీళ్ళందరూ పాత్రలు, పాత్రధారులు అని అన్నట్టుగా కాకుండా వాళ్ళందరూ ఆ శక్తికి సంబంధించిన సమాచారంగా మనం అర్థం చేసుకోవడానికి మనకి పురాణాలు ఇచ్చారు. పురాణాల్లో ఇప్పుడు మనం కేవలం కథ అనుకుంటున్నాము, దాని తర్వాత దాంట్లో ఉన్న వైజ్ఞానికతని పక్కన పెడుతున్నాం. ఆ వైజ్ఞానికతని తెలుసుకునేటువంటి రోజులు ఇప్పుడు వచ్చాయి. మనం తెలుసుకోవాలి, మూఢనమ్మకాల నుంచి బయటకి రావాలి. ఈ పురాణంలో కథ ఇదేంటి, దీనికి అర్థం ఏమిటి, దీనికి నా జీవితంతో సంబంధం ఏమిటి ఈరోజు అని. ఈ రోజుల్లో మనకి మన జీవితానికి ఈ నదీ జలాలకు ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మనం కుంభమేళాలు జరుపుకోవాలి. అయితే సామాజిక కలయిక, ఇలా ఋషుల నుంచి జ్ఞానాన్ని పంచుకోవడం అనేటువంటిది ప్రధానాంశంగా ఉన్నటువంటి ఈ మేళాల్లో మనకి నదీ స్నానాన్ని హైలైట్గా చూపిస్తున్నారు. అదంతా ఎందుకు అంటే గత కాలంలో ఒక చోటికి వెళ్ళాము అంటే అక్కడికి మళ్ళీ ఎక్కడో తిరగకుండా అందరం కలుసుకోవాలి అంటే నదీ తీరానికి రావాలి. మనం ఎప్పుడు కలుసుకుంటాం, హాయిగా ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్ అంటాం. సాధారణంగా ఈ రోజుల్లో రిటైర్ అయిన వాళ్ళు పార్కుల్లో కలుసుకుంటారు. సో పార్క్ ఎందుకు కలుసుకోవాలంటే పార్కులో ప్లేస్ ఉంటుంది, కలుసుకుంటారు. అలాగే ఆ కాలంలో ఎక్కడెక్కడ పడుకుని లేచిన ఆ నదుల పక్కన స్నానానికైతే నదికి రావాలిగా. అందువల్ల అందరూ తప్పకుండా నదికి వచ్చి స్నానం చేయాలి.
ఆ స్నానం చేస్తున్నప్పుడు అందరం కలుసుకుంటాము అన్న ఉద్దేశంతో నదీ స్నానానికి ప్రాముఖ్యత ఇచ్చారు. లేకపోతే ఎవరి టైంకి పోయి వాళ్ళు స్నానం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అందరం కలుసుకుంటాం కదా అని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి జనాభా అప్పటి జనాభా. ఇప్పుడున్న జనాభా లేదు, అప్పుడు తక్కువ జనాభా ఉంది. తర్వాత ఆ అడవుల్లో నుంచి వచ్చేవాళ్ళు, అడవులే ఎక్కువ ఉండేవి, జనాభాసాలు తక్కువ ఉండేవి. అందువల్ల అలాంటి సమయాల్లో అందరం నది దగ్గర స్నానం చేస్తే జాగ్రత్తగా ఉంటాం. నదిలో పడిపోతే ఎవరైనా పట్టుకోవచ్చు, లేదా ఏదైనా మన అభద్రతా భావం లేకుండా ఉంటాం. ఆ రకంగా నదుల దగ్గర స్నానం చేయాలి. నదిలో స్నానం ఎందుకు చేయాలంటే ఔషధ గుణాల కోసం. అది ప్రతి వాళ్ళకు వచ్చేది. అందువల్ల ప్రతి వాళ్ళు నదిలో తప్పక తల ముంచి స్నానం చేయాలంటారు. ఊరికే వెళ్ళి స్నానం చేసి రావడం కాదు. ఆ నీటి యొక్క గుణం మన శరీరం మొత్తం ప్రవహించాలి, దాన్ని అందుకోవాలి శరీరం. అది ఎక్కడి నుంచి అందుకుంటుంటే మాడు నుంచి. మాడు అంటే మనకి సహస్రార చక్రం ఉంది కాబట్టి దాన్ని కూడా నీళ్ళలో ముంచితే కానీ అవుతుంది. అందువల్ల తల ముంచి స్నానం చెయ్యాలి, ప్రతి నదిలో చేయాలి. ఎందుకంటే ఆ నది తీసుకొచ్చే ఔషధ గుణాలు వేరువేరుగా ఉంటాయి. ఆ నది పరివాహక ప్రాంతం అంతా చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే కుంభమేళా సమయంలో చేసేటువంటి నదీ స్నానం వల్ల కలిగే పుణ్యఫలాల గురించి చాలా అంశాలు మనకి శాస్త్రాల పరంగా కావచ్చు, ఇతర అంశాల పరంగా కావచ్చు వెలుగులోకి వస్తున్నాయి. వాటి గురించి కూడా తెలియజేయండి. మామూలుగా మనకి ఈ కాలం వాళ్ళ కోసం కుంభమేళా ఫలితాలు రాయలేదు. వాళ్ళు రాసింది కొన్ని వేల సంవత్సరాల కింద ఉన్న ఎక్కువ పరిజ్ఞానం లేని, లేదా ఎక్కువ అవేర్నెస్ అనేది లేని ప్రజల కోసం చేశారు. మరి ఆ ప్రజలందరూ ఊరికే బాబు వచ్చి స్నానం చెయ్యి ఆరోగ్యంగా ఉంటామంటే వింటారా? వినరు. ఎందుకంటే మేము ఆరోగ్యంగానే ఉన్నాం అంటాం. ఈ రోజుల్లో మనం అదే పని చేస్తున్నాం. నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ వాళ్ళు సునిశ్చితంగా, లోతుగా వాతావరణం మన శరీరంలో ఏమి చేస్తుంది, ఏం ప్రభావం చూపుతుంది అనేది గమనించి ప్రతి వయస్సు వాళ్ళు కూడా ఈ నదుల నీళ్లు తప్పకుండా తగలాలి అని, వాళ్ళ శరీరాలకు తగలాలి అని నదీ స్నానాలు చెప్పన్నారు. మరి పుణ్యం వస్తుంది అని చెప్పకపోతే రారు. ఆ పుణ్యం ఎలాంటి పుణ్యం అంటే దానికి ఎన్ని కథలు కావాలో అన్ని కథలు చెప్తారు. ఆ విధంగా మనకి పురాణ కథల్లో నదీ స్నానానికి ఎన్నో ఫలితాలు చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే అవన్నీ విని ఏదైనా నాకు పనికొస్తుంది కదా అన్న భావనతో వచ్చి నదీ స్నానం చేస్తాం కదా అని. ఆ విధంగా నదీ స్నానాన్ని వచ్చి చేయాలి. అప్పుడు నదుల దగ్గరికి వచ్చి స్నానాలు చేసేవాళ్ళు కాదు, దూరంగా ఉండేవాళ్ళు. నదిలో పోవాలంటే అక్రూర మృగాలు వస్తాయో ఏమొస్తాయో తెలియదు అవన్నీ. అందువల్ల నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలంటే అందరం కలిసికట్టి గుంపుగా వెళ్ళాలంటే అందరికి కలిసి రావాలి, ఓ రోజు కావాలి. ఆ రోజు ఎప్పుడు అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం, సంక్రమణాలు, అన్ని రోజులు చెప్పారు. ఇక ఆయా రోజుల్లో అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలి అన్నారు. అలా చేస్తే పుణ్యం వస్తుంది అన్నారు. మనం చిన్నపిల్లలకి మనం మాటలు ఏదైనా వినాలంటే చెప్తుంటాం కదండి, స్టోరీస్ చెప్తాం. నీకు అది చేస్తే ఇది ఇస్తాను, ఇది చేస్తే అది ఇస్తాను అంటాం కదా. అలాగే ఈ నది స్నానం చేస్తే మనకి చాలా పుణ్యాలు వస్తాయని కథలు చెప్పి ఆ కథల ద్వారా వీళ్ళు ప్రోత్సాహం మోటివేట్ అవుతారు కదా, అవి వాళ్ళు వచ్చి స్నానాలు చేస్తారు అన్న ఉద్దేశంతో అప్పుడు చెప్పారు. ఇక ఈ కాలానికి వస్తే ఇప్పుడు ఆ మోటివేషన్ అనేది సోషల్ మీడియా చేస్తోంది. ఆ సోషల్ మీడియా చేసే అతి ఎంత అయింది, అతి అయిపోయింది. అతి సర్వత్ర వజ్రయేత్ అంటాం మనం. ఆ అతిని కాస్త మనం పక్కన పెట్టి నేనొక్కడిని పోయి స్నానం చేసేస్తే చాలు అని అనుకుంటున్నాం. కానీ అందరం వెళ్ళేసరికి అక్కడ నదిలో నీళ్లు మనల్ని భరించాలి, మనలో ఉన్న అపరిశుభ్రత నది భరించాలి. దానికి కొంత టైం పడుతుంది మళ్ళీ. సో అవన్నీ మనం మర్చిపోయి వేలం వెర్రిగా మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళవలసిన అవసరమే లేదు. ఏ నదికైనా ప్రతి సీజన్లో మార్పులు వస్తాయి. ప్రతి ఉత్తరాయణ పుణ్యకాలంలో పర్వం ఉంటుంది, ప్రతి దక్షిణాయన కాలంలో పర్వం ఉంటుంది. మనకి పర్వాలు ఎన్నో చెప్పారు. ఒక్క కుంభమేళ కోసమే కాదు, అన్ని ఎన్నో పర్వాలు. ప్రతి నెల పర్వమే. సంక్రమణ పర్వం ఉంటుంది, ప్రతి నెల అమావాస్యకు పర్వం. అన్ని పర్వం అంటే ఏంటండి, కణుపు అంటే చెరుకు గడకి ఒక కణుపు నుంచి ఇంకో కణుపు ఉన్నట్టు పర్వం అనమాట. దాన్ని పర్వం అంటాం. పర్వం అంటే గ్యాప్ మధ్యలో ఒక యూనిట్, టైం యూనిట్. అందువల్ల ఆ పర్వకాలంలో స్నానాలు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కొత్త నదీ స్నానాలు చేయడం మంచిది. శుభ్రమైన నదీ స్నానాలు చేయడం చాలా మంచిది. సంగమ స్థానాల్లో స్నానం అనేది ఇంకాస్త విశేషంగా చెప్తూ ఉంటారండి. 2-3 నదులు కలిసిస్తాయి అక్కడ. ఇప్పుడు మనకి ప్రయాగలో త్రివేణి సంగమం ఉంది. మీరు గంగా నది ఎక్కడి నుంచి వస్తుంది గమనించండి, యమునా నది ఎక్కడి నుంచి వస్తుంది గమనించండి, తర్వాత సరస్వతి నది ఇప్పుడు మనకి కనపడడం లేదంటాం. అది లుప్తమైంది, భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు గంగా నది ఎక్కడో అక్కడ దాన్ని గోగర్భం అది అంటారు. అక్కడ మన బదరీనాథ్, దాన్ని ఏమంటారు, యమునోత్రి, గంగోత్రి అంటారు. గంగోత్రి దగ్గర పుడుతుందండి. గంగోత్రి దగ్గర ఇది పుడుతుంది. దానికి మళ్ళీ 100-150 కిలోమీటర్లు ఇంకోవైపు హిమాలయాల్లో యమునోత్రి దగ్గర యమున పుడుతుంది. అవి పుట్టి పక్కపక్క నుంచి రావు, ఎన్నో ప్రదేశాలు అడవుల్లోంచి ప్రవహించుకుంటూ వస్తాయి, వచ్చి మళ్ళీ ప్రయాగలో కలుస్తాయి.
అందువల్ల ఈ యమునా నది ప్రయాణం చేసిన చోట్లలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, గంగా నది వచ్చినటువంటి తోవలో ఉన్న వాటి ఔషధ గుణాలు, అన్ని ఔషధ గుణాలే కాదు, ఆ నదుల్లో మళ్ళీ ఎన్నో ఉపనదులు కలుస్తాయి. ఆ ఉపనదులు మళ్ళీ ఎన్నో చోట్ల నుంచి వస్తుంటాయి. అట్లా అంత భూమి మీద ఉన్న అన్ని ఔషధ గుణాలు ఈ నదుల్లోకి వచ్చేస్తాయి. అందువల్ల సంగమ స్థానంలో కనుక చేస్తే మనకు అంతా ఒక్క దగ్గర అన్నీ లభిస్తాయి. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇవన్నీ ఒక దగ్గర ఉంటే నాకు చెప్పండి నేను తీసుకుంటా అంటాం కదా, అలాగే ఈ బెనిఫిట్ అనేది మనకి సంగమ స్థానాల్లో చేస్తే వస్తుంది. కాబట్టి నదీ సంగమాలు అత్యంత విశేషమైనటువంటి స్థలాలుగా చేసి అక్కడ స్నానాలు చేయండి అని చెప్పారు. ఆ విధంగా మనకి త్రివేణి సంగమం అన్నిటికీ పావన. ఎందుకంటే జీవనదులు గంగా యమున ముఖ్యంగా కలుస్తాయి, తర్వాత పెద్ద నదే ఈడిపోతుంటాయి అక్కడి నుంచి. అందువల్ల అది, దాని తర్వాత మళ్ళీ చిన్న చిన్న నదుల సంగమ స్థానాలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా సంగమం మంచిది అంటారు, ఎందుకంటే 2-3 రకాల నీళ్ళు వచ్చి కలుస్తాయి కాబట్టి. అలా ఈ రోజుల్లో అయితే అన్ని కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో అంతా మంచి పవిత్రమైన నీరుగా వచ్చేది, అడవుల్లోంచి వచ్చేది కాబట్టి చాలా బాగుండేది. అందువల్ల ఆ నదులన్నీ మనకి సంగమ స్థానాలు, పవిత్ర క్షేత్రాలు అయ్యాయి. ఇదే సమయంలో నుండి పుష్కర కాలంలో కావచ్చు, కుంభమేళా సమయంలో కావచ్చు, ఆ నదీ జలాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రత వచ్చి చేరుతుందని, దేవీ దేవతలు కొలువై ఉంటారని, లేకపోతే పితృదేవతలు కొలువై ఉంటారనేటువంటి మాట కూడా మనకుంది. దాని గురించి కూడా మీ వివరణ తెలియజేయండి కొంచెం. మీరు అడిగినట్టుగా దేవతలు అంటే ఎవరు? మనకు తెలియని శక్తులు. మనం ఏదో పేరు పెట్టుకోవచ్చు. ఆ ఎన్నో పేర్లు పెట్టుకున్నప్పుడు ఎంతోమంది దేవతలు అన్న సహజం. ఆ ఎంతోమంది దేవతలు అంటే ఎన్నో రకాల శక్తులు నీళ్లలో ఉంటాయి. ఏ నీళ్లలో ఉంటాయి? నది నీళ్లలో ఉంటాయి. ఆ విధంగా ఈ దేవతలందరూ దాంట్లో ఉంటారు అంటే అర్థం ఏంటి? ఆ శక్తి అంతా నీళ్ళల్లో ఉంటుంది. మరి ఆ శక్తి మన మీదకి రావాలి. మన మీదకి రావాలి అంటే మనం దాంట్లో కలవాలి దాన్ని. అందువల్ల స్నానం చెయ్యాలి అన్నారు. ఆ విధంగా ఎన్నో దేవతలు దాంట్లో ఉంటారు అని ఒక మాట వచ్చేసింది. అదేవిధంగా పుష్కరాలు, తర్వాత ఈ పర్వదినాల్లో స్నానాలు, ఇవి మళ్ళీ వేరు. పుష్కరాలు అనేసరికి ఏంటి? ప్రతి నదికి ప్రతి 12 సంవత్సరాలకి నది యొక్క నీటిలో గుణం మారుతుంది. ఎందుకు అంటే ఈ నదిలో ఉన్న నీరు ఆ భూగోళంలోని ఆ ప్రాంతం డైరెక్ట్గా గురుగ్రహానికి సంబంధించి కనెక్టివిటీ ఉంటుంది. గురుగ్రహం బయట ఎక్కడో దూరంగా ఉంది, అతిపెద్ద గ్రహం. అది మన సౌరమండలంలో అతిపెద్ద గ్రహం. అది భూమి మీదకి తన కాంతులు ప్రసరిస్తున్నప్పుడు భూమి మీద అన్ని అనుకూలమైనటువంటి శక్తులను ఇస్తుంది. ఆ క్రమంలో మన వాళ్ళు ఏం గుర్తించారంటే, ఆ గురువు మేషరాశిలో ఉంటే ఏ నదిలో నీరు మారుతుంది, కొత్త మార్పు వస్తుంది. వృషభ రాశిలో ఉంటే ఏ నదికి వస్తుంది. అలా నదికి పుష్కరాలు రావడం గురువు రాశిలో ఉండడానికి లింక్ పెట్టారు. ఆ విధంగా మేషరాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి. వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి వస్తాయి. తర్వాత కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి వస్తాయి. సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి వస్తాయి. అట్లా అన్ని నదులు, దేశంలో ఉన్న అన్ని నదులకి చెప్పారు. ఆ విధంగా చెప్పిన క్రమంలో ఈ పుష్కర కాలంలో ఆ మార్పులు అవడం మొదలెట్టాయి కాబట్టి ఆ మార్పు మొదలు కాగానే వెళ్ళి స్నానం చేయమన్నారు. దాన్ని ఆది పుష్కరాలు అన్నారు. పుష్కరాల్లో మొదటి భాగం, మొదట్లో. తర్వాత అంత్య పుష్కరాలు అంటారు. అంటే చివరి సంవత్సరం చివర. ఈ 12-15 రోజుల్లో అప్పుడు అరణ్యాలు బాగా ఉండేవి. నదుల దగ్గరికి పోతే సెక్యూరిటీ ప్రాబ్లం అయ్యేది. అందువల్ల అందరం కలిసి వెళ్దామని ఆ 12 రోజులు వెళ్ళొద్దామని ఆ 12 రోజులు అక్కడికి వెళ్ళి ఆ స్నానాన్ని చేసేవాళ్ళు. ఎందుకంటే జనం వచ్చేసరికి క్రూరమృగాలు మళ్ళీ రావు. అందువల్ల అప్పుడు వెళ్ళి తప్పకుండా చేయండి అని చెప్పారు. భద్రత కోసం చెప్పారు. కానీ అసలు ఆ జంతువులు లేవు, అడవులు లేని ఈ కాలంలో ఆ 12 రోజులకే పోయి చేయాల్సిన అవసరం లేదు. ఆ సంవత్సర కాలంలో ఎప్పుడు మనకి మార్పు కోసం వెళ్ళి స్నానం చేసినా సరిపోతుంది. నదీ స్నానాలకు సంబంధించి మధ్యాహ్నం వేళ చేసేటువంటి నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉందని చెప్తారు. దాని గురించి కూడా. మధ్యాహ్నం పూట పుష్కరుడు నదిలో ఉంటాడు అంటారు. ఎందుకు అంటే మొట్టమొదలు మనకి సెక్యూరిటీ ఉంటుందండి. మధ్యాహ్నం అయితే ఆ అడవుల్లో ఆ జంతువులన్నీ ఎక్కడివక్కడ నిద్రపోతూ ఎక్కడో పక్కన ఉంటాయి. అవి నదుల దీని దగ్గరికి రావు. అందువల్ల మనం మధ్యాహ్నం పూట స్నానం చేస్తే మనకి సేఫ్టీ ఉంటుంది. రెండవది ఏంటి అంటే మధ్యాహ్నము నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఆ సూర్యశక్తి మనకు సంపూర్ణంగా లభిస్తుంది. సూర్యశక్తి సంపూర్ణంగా నా మీద ఉన్నప్పుడే నేను ఆ నదిలో స్నానం చేస్తే నాకు ఆ ఔషధ గుణాలు ఇంకా బాగా కలిసి వస్తాయి అని వాళ్ళు మిట్ట మధ్యాహ్నం తప్పకుండా నదుల్లో స్నానం చేయమన్నారు. ఆ విధంగా మీరు గమనించండి, ఏ నదిలోనైనా స్నానం చేసేటప్పుడు మీరు గమనించండి, పొద్దున్నే వెళ్ళి ఆ నదిలో స్నానం చేయండి. మామూలుగా కుంభమేళాలు అప్పుడు కాదండి, మామూలుగా వెళ్ళండి, చెయ్యండి. అప్పటి మీ ఫీలింగ్ చెప్పుకోండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మధ్యాహ్నం పూట వెళ్ళి చేయండి, మీ ఫీలింగ్ గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం పూట చేసిన దాంతో మనకి ఎక్కువ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది.
ఆ ఎక్కువ ఎనర్జీ వచ్చినట్టు అనిపించడానికి కారణంగానే మన వాళ్ళు ప్రతి నదిలో మధ్యాహ్నం పూట తప్పకుండా చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో పుష్కరుడు అక్కడ ఉంటాడు అని చెప్పారు. పుష్కరుడు అంటే ఎవరు? బలమైన నీటి శక్తి. ఆ బలమైన నీటి శక్తి అక్కడ ఉంది అని అర్థం. ఈ నదీ స్నానాలకు సంబంధించి అయితే కుంభమేళా అప్పుడు కావచ్చు, పుష్కరకాలం అప్పుడు కావచ్చు, ఇతర పర్వదినాలు అప్పుడు కావచ్చు, ఇంత పుణ్యం వస్తుందని, ఇన్ని పాపాలు పోతాయనేటువంటి ఒక భావన కూడా మనలో ఉంది. వీటికి సంబంధించి మీరేం చెప్తారు? మనకి మన ఋషులు చెప్పినటువంటి సంప్రదాయాలు, ఆచారాలు, వాటిలో ప్రజలకి సామాన్యంగా ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, జీవన విధానంలో మీరు ఇలా ఉండాలి, ఇవన్నీ ప్రోటోకాల్ చెప్పినప్పుడు వాటిని 2-3 రకాలుగా చెప్పారు. ఒకటి, ఇది చేస్తే చాలా మంచిది అన్న విషయం చెప్పడానికి ఫలితాలు చెప్పారు. ఇది చేస్తే ఫలితము, ఇది వింటే ఫలితము, ఇది చేస్తే ఫలితము, ఇది చేయకుంటే ఫలితం రాదు అని చెప్తారు. ఇంకొకటి, ఇది చేస్తే చాలా తప్పు అన్నప్పుడు ఇది చేస్తే పాపం వస్తుంది అని చెప్పారు. పాపం వస్తుంది అని చెప్పినవి కొన్ని, మంచి ఫలితాలు వస్తాయని చెప్పినవి కొన్ని, మంచి ఫలితాలు రావు, చేయకుంటే రావు అని చెప్పినవి కొన్ని, తర్వాత పాపం వస్తుంది అని చెప్పినవి కొన్ని, ఇవి చేస్తే ఈ పాపం రాదు అని చెప్పినవి కొన్ని. అన్నీ గమనించండి చాలా సూక్ష్మంగా. నదీ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అన్నారు. పుణ్యం వస్తుంది అంటే ఏంటి? నాకు ఆరోగ్యం బాగుంటుంది. అన్నిటి సారాంశం ఏంటంటే మనకి జీవితంలో ఆరోగ్యం బాగుంటుంది. సో అది వస్తుంది. చేయకపోతే ప్రశ్న వస్తుంది కదా వెంటనే, చేయకపోతే ఆరోగ్యం రాదు, పాపం వస్తుంది అన్నారు. ఆరోగ్యం రాదు, పాపం వస్తుంది, రోగాలు వస్తాయి. పుణ్యము పాపము అనేది డైరెక్ట్గా మన హెల్త్కి సంబంధించిందండి. ఇక మనం ఇలా చెప్పుకోకపోతే పుణ్యపాపాల గురించి మనకు విలువలు తెలవట్లేదు. ఏంది పుణ్యం ఏదో వస్తుంది లేదు. పుణ్యం అంటే అది కాదు, మన ఆరోగ్యం కోసం మనం జీవించే విధానం అంతా పుణ్యమే. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయించే విధానం అంతా పుణ్య జీవితమే. దానికి చేయకుంటే పాప జీవితం అవుతుంది. ఇది మొదటి భాగం. రెండో భాగం ఏంటి? మనం ఏది చేస్తే పాపం వస్తుంది అంటే, ఒకళ్ళని ఇబ్బంది పెడితే పాపం వస్తుంది. సో నేను కాకుండా నా చుట్టూ ఉన్న జీవరాశులని, నా చుట్టూ ఉన్న ప్రకృతిని నేను ఏమాత్రం ఇబ్బంది పెట్టినా నాకు పాపం వస్తుంది. దానివల్ల నాకు అనారోగ్యం అవుతుంది. ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, అర్త్ వార్మింగ్ డే, ఆ డేలు ఈ డేలు పెట్టుకోవాల్సి వస్తుంది. పొల్యూషన్స్ ఎక్కువైపోయాయి అంటున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నాం? మనం చేసిన పాపమే కదా ఇది. ఆ పాపం వస్తుంది, దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఈ పాపం వస్తుంది అన్న విషయాలు చేయకండి, పుణ్యం వస్తుంది అన్న విషయాలు చెయ్యండి. ఇది చేయకపోతే పుణ్యం రాదు లేదా పాపం వస్తుందేమో అన్న వాటిని కూడా మీరు దయచేసి చేయండి. ఇలా చేసే క్రమంలో నదీ స్నానాలు చేస్తే పుణ్యం వస్తుంది అంతవరకే. చెయ్యకపోతే పాపం రాదు, అది ముఖ్యంగా గుర్తుపెట్టాలి. పాపాలు పోవడం గురించి అండి, పాపాలు పోవడం గురించి క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసుకోవాలంటే పోయి స్నానం చేస్తే రాదు. పోయి స్నానం చేసి ఇలాంటి మంచి పనులు చేసి సమాజానికి మంచి పనులు చేస్తే అప్పుడు మనం చేసిన పాపం తగ్గుతుంది. పాపం ఎప్పుడు పోదండి. జ్యోతిషాస్త్రంలో చెప్పిన కర్మ సిద్ధాంతం ప్రకారం పాపం ఎప్పుడూ పోదు. ఒక పులి తన ఆహారం కోసం ఒక జంతువుని చంపుతుంది, అది పాపం. జంతువుని చంపి తినకపోతే దాని జీవధర్మం కాదు, అది జంతు ధర్మం, పులి ధర్మం, పులి జీవన ధర్మం. అందువల్ల ఆ ధర్మం చేయక తప్పదు, పాపం తీసుకోక తప్పదు. అలా అక్యుములేట్ అయిన పాపాలే చివరికి మనం మనిషిగా జన్మించినప్పుడు మనం సుఖ దుఃఖాలు అనుభవించడానికి కారణమవుతున్నాయి. సో నేను ఎప్పుడో పులిగా పుట్టినప్పుడు ఒక జంతువుని చంపి అన్నం తింటే ఆకలి తీరింది, నా ధర్మం కాబట్టి చేసుకున్నా. కానీ ఆ చంపిన పాపం ఉందే, అది నాకు మానవుడిగా జన్మించిన తర్వాత, ఎందుకంటే అన్ని జీవరాశులు మానవుడిగా జన్మించాల్సిందేనండి, ఆ తర్వాత పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది. అందువల్ల ఈ జన్మలో నేను ఇప్పుడు అన్ని పాప పుణ్యాల లెక్క సరి చేసుకోవాలి. ఆ పాప పుణ్యాల లెక్క సరి చేసుకోవడాన్ని మనం మానవ జీవితం అంటాం. మానవ జీవితం ఉన్నదే పాప పుణ్యాల బ్యాలెన్స్ చేసుకోవడానికి. అందువల్ల నేను చేసిన పాపాలన్నీ కూడా ఈ జన్మలో, ఈ రూపంలో నేను జన్మించినప్పుడు, ఈ జన్మ కావచ్చు వచ్చే జన్మ కావచ్చు, ఈ జన్మలో నేను వాటిని కష్టాలుగా అనుభవిస్తాను. ఆ జీవికి ఏ కష్టం అయిందో నేను చంపినప్పుడు ఆ కష్టాన్ని నేను ఇప్పుడు ఏదో రకంగా అనుభవిస్తాను, నా మనసు క్షోభపడుతుంది. అలా ఆ పాపం పోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అలాగే పుణ్యం కూడా బ్యాలెన్స్ అవుతుంది. పుణ్యం చేస్తే నాకు సుఖం కలుగుతుంది, నాకు సంతోషం కలుగుతుంది, నాకు ఆనందాలు కలుగుతాయి. ఎక్కడో ఏమి లేకుండానే నాకు అన్నీ వచ్చి పడుతుంటాయి.
ఆ వచ్చి పడుతున్నాయి ఏమంటాం మనం? అదృష్టము అంటాం. అది అదృష్టం కాదండి, ఎప్పుడో చేసిన మంచి పనికి దాని ఫలితం ఇవాళ వస్తుంది మనకి. ఇది కర్మ సిద్ధాంతం. ఇదే సిద్ధాంతం ప్రకారం మనకి చేయవలసిన జీవన విధానంలో చేయవలసినవన్నీ చెప్పుకొచ్చారు వాళ్ళు. ఆ విషయంలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుంది, పాపం రాదు. చేయకపోతే ఆరోగ్యం పాడుతుంది, కాబట్టి చేయకపోతే పాపం వస్తుంది అని మనల్ని భయపెడితే మనం వెళ్ళి చేసేస్తున్నాం. అలాగని పుణ్యం కొనుక్కోవడానికి లేదు, పాపం అమ్ముకోవడానికి లేదు. ఈ రెండూ లేవు. రెండిటిని అనుభవించవలసిందే. మనం జీవించినప్పుడు వాటిని తప్పకుండా అనుభవించాల్సిందే. సో నదీ స్నాన విశిష్టత ఈ విధంగా ఉన్న క్రమంలో చెరువులు, సరస్సులు, ఈ వాపి కూప తటాకాలు అంటారు కదండి, వాటిలో స్నానం కావచ్చు, అయితే ఇతరత్ర కార్యకలాపాలు కావచ్చు, వాటి ఫలితాలు, వాటి ప్రభావాలు, వాటి గురించి కూడా కొంచెం వివరండి. ఇప్పుడు వాపి కూప తటాకములు అంటాం. వాపి అంటే చిన్న చిన్న నీళ్ళు, తటాకం అంటే కాస్త పెద్ద నీళ్లు, కూపము అంటే చిన్నది మనం తవ్వుకుంటే వచ్చి బావి. ఇవన్నీ ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడున్నవి తటాకాలు ఉన్నాయి కానీ కూపాలు లేవు. వెనుకటికి మన జీవన విధానంలో రోజు స్నానం చెయ్యాలంటే ఏ ఆల్టర్నేటివ్ ఉండేది? నది మాత్రమే ఉండేది. నదికి పోతే రిస్క్, మళ్ళా ఎక్కడో ఉంటుంది నది, దాని దగ్గరికి పోవాలి. నది పక్కనే కట్టుకోం కదా, ఇవాళ రేపు కట్టుకున్నట్టు విల్లాస్. అందువల్ల ఈ నదులకు పొయ్యి స్నానం చేసే రిస్క్ వద్దని, ఎందుకంటే పోతే మళ్ళీ వేరే జంతువులు కూడా రావచ్చు, అంత గందరగోళం అవుతుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, వాటర్ సోర్సెస్ చేసుకోవడానికి మన మనిషి మేధస్సు పనిచేసింది. ఈ చెరువులు తవ్వుకోవడం, తర్వాత బావులు తవ్వుకోవడం మొదలుపెట్టారు. చెరువులు ఎందుకు తవ్వేవాడు? సమాజానికి అంతటికీ పనికొచ్చేందుకోసం. చెరువులో ఉండే జలరాశి పెద్దది, కూపంలో ఉండే జలరాశి తక్కువ. వాపి అంటే ఈ దానికి కూడా బావి లాంటిదే మీనింగ్ అనుకోండి. ఆ విధంగా ఎక్కువ జలరాశి ఉన్న చోట ఆ జలంలో ఉండేటువంటి శక్తి మళ్ళీ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల దాని కరెంటు మనకి రావాలి అంటే దాంట్లో స్నానం చేస్తే వస్తుంది. నదిలో స్నానం చేస్తే అన్నిటికన్నా ఎక్కువ కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ అంటే దాని ప్రవాహంలో వచ్చేది. ఆ విధంగా కూపంలో చేస్తే చాలా తక్కువ. ఆ కూపంలో చేస్తే తక్కువ కాబట్టి రోజు ఇంటి దగ్గర బావి దగ్గర చేయమన్నారు. అప్పుడప్పుడు వీలైతే పెద్ద చెరువుల దగ్గరికి వెళ్ళి చేయమన్నారు. మళ్ళీ చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, మళ్ళీ అందరూ కలిసి వెళ్ళినప్పుడు చేయండి అని, మళ్ళీ పండుగలప్పుడు వాటప్పుడు మాత్రమే వెళ్ళమన్నారు. అందరూ కలిసి వెళ్ళాలి, లేకపోతే ఒక్కరు పోతే చెర్ల పడిపోతే తెలియదు కదా. ఆ విధంగా బావుల దగ్గర స్నానాలు తప్పకుండా చేయాలి రోజు. చెరువుల దగ్గర అంటే నదుల దగ్గరికి పోలేని వాళ్ళు కాస్త పెద్ద ప్రవాహం దగ్గర, ఎందుకంటే ఆ నదుల నీళ్లతోనే చెరువులు ఉండేవి ఇంతకుముందు, అందువల్ల ఆ నది నీళ్ళు వచ్చిపోతుంటాయిలే అని ఆ విధంగా చెరువుల దగ్గర చేయమన్నారు. తర్వాత నదుల దగ్గర చాలా ఇంకా బాగా ఉంటుందని చెప్పేసి నదుల దగ్గర చేయమన్నారు. ఈ విధంగా వాపి కూప తటాకాదుల్లో స్నానాలు ఏది చేసినా అన్ని జలంతో జలశక్తి కోసం చేసేవి కాబట్టి ఆ జలశక్తి మనలో ఎక్కువగా వచ్చి మన ఆరోగ్యం బాగుండాలి అన్న దానికోసం స్నానం చేయమన్నారు. గమ్మత్తు చూడండి, ఈ వాతావరణంలో మనం రోజు స్నానం చేయకపోతే ఎలాగో ఉంటుందంటాం. కొందరైతే నాకు రోజు 2 సార్లు స్నానం చేయాలి అంటాం. ఎందుకంటే 2 సార్లు స్నానం చేయడం ఎందుకు అనిపిస్తుంది? ఇదే ఈ కాన్సెప్ట్ మీదే మన వాళ్ళు స్నానాలు చేయండి రా బాబు రోజు అన్నారు. అదే చలి దేశాల్లో మళ్ళీ రోజు చేయమని వాళ్ళు చెప్పలేదు. అందుకే జుమ్మా టు జుమ్మా అంటారు అటువైపు ఎడారి ప్రాంతాల్లో స్నానాలు ఒక శుక్రవారం తర్వాత మళ్ళీ శుక్రవారమే చేయడం అంటారు. అది ఎందుకు అంటే అక్కడ అవసరం లేదు, ఆరోగ్యానికి నీళ్లు దొరకవు మొదలు ముఖ్యంగా. అందువల్ల నీళ్లు లేని చోట ఎలా ఉండాలో ఫ్లెక్సిబిలిటీ చూపించారు. ఇంకా చలి దేశాల్లో అసలు స్నానమే చేయక్కర్లేదు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు -డిగ్రీలో ఉండే దేశాల్లో రోజు స్నానం ఎవరు చేయరండి. గమ్మత్ ఏంటంటే వాళ్ళు పేపర్లు యూజ్ చేస్తారు అన్నిటికీ. ఈ రోజుల్లో పేపర్ వాటికి టెక్నాలజీ వచ్చింది కాబట్టి తెలిసింది. ఆ రోజుల్లో ఏముండేది, ఆకులతో రుద్దేసుకునేవాళ్ళు. అట్లా మనకి మన జీవన విధానం నిజంగా ఏమీ మారలేదు, కానీ ఆ మార్పులో మనం తెచ్చుకున్నటువంటి సౌకర్యాల ప్రకారం మనకి ఇప్పుడు కొత్తగా జీవితాలు కనబడుతున్నాయి. దానిలోని స్పిరిట్ అంతా ఒక్కటే, స్నానం రోజు చెయ్యాలి. వీలున్నప్పుడల్లా వాతావరణాన్ని బట్టి స్నానాలు చేయాలి, శుభ్రపరుచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. కుంభమేళ పుష్కరకాలం ఈ సందర్భంగా చేసేటువంటి నదీ స్నానాలు, వాటితో ముడిపడినటువంటి జీవనశైలి గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఆచరించవలసిన ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు కావచ్చు, క్రతువులు కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలు కూడా కొంచెం తెలియజేయండి. మనకి మన సనాతన సంప్రదాయంలో ఫోకస్ అనేది ఇండివిజువల్ మీద పెట్టారండి, వ్యక్తిగతంగా పెట్టారు. కుటుంబం మొత్తానికి పెట్టాల. కుటుంబం మొత్తం సెకండ్ లేయర్ అయిపోయింది. సో అందువల్ల వ్యక్తికి ప్రాముఖ్యత ఇచ్చి వ్యక్తి ఏం చేయాలి అనేది చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి తన అందరి వాళ్ళ కోసము చేయాలి రెస్పాన్సిబిలిటీ,
తర్వాత తన కోసము చేసుకోవాలి. అలా చేసుకుంటున్నప్పుడు వీటిని నిత్య నైమిత్తికములు అంటారు. నిత్యము చేయవలసినవి, నిమిత్తము తప్పకుండా చేయవలసినవి అని అర్థం. నిత్య నైమిత్తికాలు ఏమిటి అంటే, ఎక్కడ వేరే నదికి పోయినప్పుడు, కొత్త చోటికి పోయినప్పుడు స్నానాలు చేస్తే ఆ స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం ఫ్రెండ్స్ చేసుకోవాలి. కాబట్టి మన దగ్గర ఉన్న ఏవో ఒక వనరు, సంపదలు కానీ ఏదే కానీ వేతలు వాళ్ళకి పంచిపెట్టాలి. అందువల్ల దానం అనేది వచ్చింది. సో దానాలు చెయ్యాలి. అప్పుడు దాన ధర్మాలు అంటారు. ధర్మాలు ఏంటండి? దానాలంటే తెలిసింది కానీ ధర్మాలంటే ఏంటి? మరి బాగా ఆలోచించండి. దాన ధర్మాలు అంటే దానము అంటే దానములు ఇచ్చేయడం, ధర్మాలు అంటే ధర్మము అంటే నేను ఎలా ఉండాలో చెప్పేది ధర్మం. ఆ ధర్మాలు చేయాలంటే యువతలి వాళ్ళని గౌరవించాలి, అవతలి వాళ్ళు గౌరవించాలి, మనల్ని మనము గౌరవించుకోవాలి. అందువల్ల అక్కడ ఏమన్నారు, ఈ ప్రకృతిలో మనందరికీ విజ్ఞానం ఇచ్చేటువంటి సాధువులు, యోగులు, ఋషులు వస్తుంటారు, తెలిసిన వాళ్ళు వస్తుంటారు, పండితులు వస్తుంటారు, వాళ్ళందరినీ సత్కరించాలి అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకెవరు సత్కరిస్తారు మనం సత్కరించకపోతే? అందువల్ల వాళ్ళు సమాజం కోసం చేస్తున్నారు కాబట్టి అలా వాళ్ళని సత్కరించడము, అతిథులను పూజించడము, అతిథులకి అన్ని అందించడము, అభ్యాగతులు అంటే అడిగేవాళ్ళు, ఆ అడుక్కునే వాళ్ళని కూడా వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడము, ఇదంతా మనం పుష్కరాల కాలంలో లేదా కుంభమేళా కాలంలో లేదా నదీ స్నానం ఎప్పుడు చేస్తుంటే అప్పుడు. రోజు నదికి పోయి చేసే వాళ్ళకి ఈ పనులు ఉండవండి. వాళ్ళు చేసే ఇంట్లో స్నానం చేస్తే గోదావరి రాజమండ్రిలో అందరూ వచ్చి రోజు స్నానం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళని ఈ పూజ ఏమని ఎవరు చెప్పరు కదా. అదేవిధంగా ఎవరో ఒకసారి నదుల స్నానాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలాంటివన్నీ సమాజ ధర్మాలు అన్నమాట. ఇవి సమాజానికి హితకరంగా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి హితకరంగా. మరి పశుపక్షాదులకు పెట్టాలి. పశుపక్షాదులకు పెట్టాలంటే అక్కడ ఉన్న గోవులకు పెట్టమన్నారు. మిగతా జంతువులు ఎక్కువ ఉండవు, అక్కడ ఉంటే వాటికి కూడా అన్నం పెట్టమన్నారు. ఆ విధంగా మన చుట్టూ ఉన్న వాటిని, వీటన్నింటిని కూడా మన వాళ్ళు ఒకే ప్యాకేజీగా భూత యజ్ఞం అన్నారండి. ఒక మనిషి చేయవలసిన 5 యజ్ఞాలు ఉంటాయి. ఆ యజ్ఞాలంటే ఏదో హోమాలు పెట్టి మంత్రాలు చదవడం కాదండి, తాను చేసే పనులు. యజ్ఞము అంటే చేసే పని. భూత యజ్ఞము అంటే మన చుట్టూ ఉన్న అన్ని రకాల జీవ ప్రాణులకి మనకి చేతనైనంతగా వాటికి సహకరించడం. మన చుట్టూ ఉన్న మనుష్యులకి మాత్రమే సహకరించేదాన్ని మనుష్య యజ్ఞం అంటారు. మనం చేయాల్సినవి భూత యజ్ఞం మొట్టమొదలు, తర్వాత మనుష్య యజ్ఞం, దాని తర్వాత దేవయజ్ఞం అండి, దేవతల కోసం చేసేది. దేవతలు అంటే ప్రకృతి దేవత, అందువల్ల ప్రకృతి కోసం చేసేవన్నీ. దాంట్లో ఏం చేయాలి? చెట్లు నాటడం ముఖ్యం ఈ రోజుల్లో. అది ప్రకృతి కోసం చేసేది. ఇంతకుముందు చెట్లు బాగా ఉండేవి, మనం కొట్టేసుకున్నాం. మన తాతలు కొట్టేశారు, అడవులు తీసేశారు, మనకి పొలాలు వచ్చాయి. అందువల్ల ఆ చెట్లని నాటడం ముఖ్యం, చెట్లని పెంచడం ముఖ్యం. సో అది దేవయజ్ఞం అవుతుంది. అదేవిధంగా దేవాలయాల దగ్గరికి పోయి మనం ఏదైనా చేయడం అంటే అక్కడ శక్తి ఉంది కాబట్టి, దేవతలకు సంబంధించినవి కాబట్టి శక్తి. దేవయజ్ఞం. తర్వాత బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే మనకున్న నాలెడ్జ్ని యువతలి వాళ్లకు పంచడం. ఇప్పుడు నాలెడ్జ్ని దగ్గర పెట్టుకోకూడదు, ఆ నాలెడ్జ్ని పంచడం. ఇప్పుడు మన జాగృతి టీవీ చేస్తుంది ఏంటి? అది బ్రహ్మయజ్ఞమే. సో ఆ విధంగా మనం బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. అందువల్ల మీకు తెలిసిన ఏ విషయమైనా చెప్పాలి. చెబితే ఏమనుకుంటారు అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి తెలియదేమో. అందువల్ల తెలియనివి చెప్పాలి, తెలిసినా చెప్పాలి, మనకు తెలిసింది చెప్పాలి. సో తెలిసింది పంచుకోవడం బ్రహ్మయజ్ఞం. తర్వాత ఇవన్నీ చేస్తుండడానికి నేను శరీరం ఉంది కాబట్టి, ఈ శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే నా తల్లిదండ్రులు కాబట్టి, తల్లిదండ్రుల కోసం చేసేది పితృయజ్ఞం. పితృయజ్ఞంలో తల్లిదండ్రికే కాదు, ఆ తల్లిదండ్రులు కూడా వస్తారు కదా. అందుకోసం చనిపోయిన అందరి పూర్వీకుల కోసం చేసేది పితృయజ్ఞం. ఆ విధంగా పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, ఈ 5 యజ్ఞాలు పంచమహాయజ్ఞాలు అంటారండి. అంటే మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అనేది వెల్ డిఫైన్డ్ అన్నమాట. అది ప్రకృతితో సమన్వయం చేసుకుంటూ ఉంది. ఆ రకంగా మనకి ఆచార వ్యవహారాలు ఉన్నాయి. సో ధన్యవాదాలు జీ. కుంభమేళా పుష్కరాలతో ముడిపడి నదీ స్నాన విశిష్టత, మానవతా ధర్మాలు, మనుషుల యొక్క జీవనశైలి, ఆధ్యాత్మిక అంశాలన్నీ సమగ్రంగా విశదీకరించారు, అవగాహన కలిగించారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. అందరికీ ఒకటే చెప్తున్నాను, కుంభమేళా నడుస్తుంది కాబట్టి టికెట్లు దొరకకున్నా వెళ్ళాలి, ఏదో చెయ్యాలని అనుకోకండి. ఇంట్లో కూర్చుని టీవీలో అన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూస్తున్నాం మనం. రోజు పొద్దున్నే స్నానం చేయండి, మంచినీళ్ళతో స్నానం చేయండి, ఉపాసన దేవుళ్ళని పూజించుకోండి, మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకోండి, హాయిగా టీవీ పెట్టుకుని కుంభమేళా లైవ్ చూస్తూ ఉండండి. అన్ని పుణ్యాలు మనకు వచ్చేస్తాయి. ధన్యవాదాలు. స్వస్తి.